Hello students, welcome to my YouTube channel. This is your answer. స్టూడెంట్స్ ఇక్కడ చూపించిన విధంగా మనము ప్లెయిన్ నోట్స్ తీసుకొని నీట్గా బార్డర్స్ డ్రా చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనము ఓన్గా రే డయాగ్రామ్స్ నోట్స్లో డ్రా చేస్తున్నాము. సో ఇక్కడ చూసే ప్రతి స్టూడెంటు మీ వైట్ నోట్స్ తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా పెన్సిల్ స్కేల్ తోటి బాక్సులు నీట్గా డ్రా చేసుకోండి. చూడండి ఇక్కడ వచ్చేసి కాన్వెక్స్ లెన్స్ రే రూల్స్. సో ఇందులో రే రూల్స్ మనకి కాన్వెక్స్ లెన్స్లో కూడా మనకి 4 ఉంటాయి. కాన్కేవ్ లెన్స్లో 4. ఈ 4 కాస్త మనము 3గా ఇక్కడ డ్రా చేస్తున్నాము. రూల్ 1, రూల్ 2, రూల్ 3, రూల్ 1, రూల్ 2, రూల్ 3. కాన్వెక్స్లో 3 రూల్స్, కాన్కేవ్లో 3 రూల్స్ డ్రా చేస్తున్నాము. మనకి చాప్టర్ వచ్చేసి రిఫ్రాక్షన్ బేస్డ్ చాప్టర్. చూడండి ఇక్కడ వచ్చేసి అన్ని రూల్స్కి మనము ఏ విధంగా అయితే ముందే ప్రిన్సిపల్ యాక్సిస్ డ్రా చేస్తున్నామో అలాగా హారిజాంటల్ లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లెన్స్లో 5 పాయింట్స్ అనేవి మనకి ఇక్కడ వచ్చేసి ఇంపార్టెంట్. ఆ 5 పాయింట్స్ ఏంటంటే 2 సెంటర్లు, నెక్స్ట్ 2 ఫోకస్లు, 1 ఆప్టిక్ సెంటరు. చూడండి 2 సెంటీమీటర్స్ నేను ఇలా మార్క్ చేస్తున్నాను. ప్రిన్సిపల్ యాక్సిస్ డ్రా చేయాలి. ఆ తర్వాత 2 సెంటీమీటర్ గ్యాప్స్ తోటి 5 పాయింట్స్ని మార్క్ చేద్దాము. చూడండి అలాగే కాన్కేవ్ లెన్స్ కూడా ప్రిన్సిపల్ యాక్సిస్ డ్రా చేసి మధ్యలో మీరు ఎక్కడైనా రీడింగ్లో 2 సెంటీమీటర్స్ రిఫరెన్స్ తోటి మనము 5 పాయింట్స్ని మార్క్ చేస్తున్నాము. ఈ విధంగా ప్రిన్సిపల్ యాక్సిస్కి మనం ఆరోస్ రిప్రజెంట్ చేసి ఇలా డ్రా చేస్తాము. చూడండి స్టూడెంట్స్ ఇక్కడ రే డయాగ్రామ్స్ నాతో పాటు మీరు కూడా డ్రా చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. కంపల్సరీ మీ నోట్స్లో డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ రే రూల్ వచ్చేసి మనము డ్రా చేద్దాము. ఇక్కడ వచ్చేసి లెన్స్ తీసుకుంటున్నాము. మనం ఇక్కడ ఈ లెన్స్కి ఎడ్జెస్ అనేవి మనము యారోస్గా తీసుకోవాలి. మిడిల్ పాయింట్లో 5 పాయింట్స్లో మనకి ఈ మిడిల్ పాయింట్ని ఆప్టిక్ సెంటర్ అంటాము. సో అక్కడ మనం వచ్చేసి కాన్వెక్స్ లెన్స్ని ఇలాగా మనం డ్రా చేస్తున్నాము. అదేవిధంగా కాన్కేవ్ లెన్స్ కూడా మనం డ్రా చేసుకున్న 5 పాయింట్స్లో ఆ మిడిల్ పాయింట్కి మనం వచ్చేసి పాయింట్ దగ్గర వర్టికల్ లైన్ డ్రా చేసి కాన్కేవ్ లెన్స్ అనేది ఫిగర్లో చూపించిన విధంగా మనం మార్క్ చేస్తున్నాము. ఇప్పుడు మనము ఇది F1 C1గా ఇక్కడ F2 C2గా మనం మార్క్ చేస్తున్నాము. చూడండి F1 C1, F2 C2 అంటే F1 మీన్స్ ఫోకస్, C మీన్స్ సెంటర్, F మీన్స్ ఫోకస్. ఇక్కడ ఎందుకు ఎలా వస్తాయి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో వీటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. కాన్కేవ్కి మాత్రం లెఫ్ట్ సైడే F1 C1 తీసుకోవడం మనం గమనించవచ్చు. స్టూడెంట్స్ ఇక్కడ ఇన్సిడెంట్ రే ప్యారలల్ రే తీసుకుంటున్నాము. లెఫ్ట్ టు రైట్ R1. ఈ ప్యారలల్ రే వచ్చేసి ఫోకస్ నుంచి వెళ్తుంది. సో రిఫ్రాక్షన్ యాజ్ పర్ రిఫ్రాక్షన్ రూల్స్, ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ పాసెస్ త్రూ F1. రూల్ 2లో మనకు వచ్చేసి ఇన్సిడెంట్ రే త్రూ ఆప్టిక్ సెంటర్ నుంచి పాస్ అయితే అన్డివియేటెడ్ అంటాము. మనకి స్ట్రైట్ లైన్ వస్తుంది. నెక్స్ట్ ఈ రూల్ 2లోనే అలాంగ్ విత్ ప్రిన్సిపల్ యాక్సిస్ అన్న మనకి సేమ్ రే అవుతుంది. అందుకోసం మనం 2 రూల్స్ ఒకే దగ్గర మనం చూస్తున్నాము. చూడండి ఇది అలాంగ్ విత్ ప్రిన్సిపల్ యాక్సిస్. రూల్ 3లో
మనకి ఇన్సిడెంట్ రే పాసెస్ త్రూ ఫోకస్, ఇన్సిడెంట్ రే ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. సో ఇన్సిడెంట్ రే పాసెస్ త్రూ ఫోకస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్, ఇట్ ఈస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి ప్యారలల్గా వెళ్తుంది. నెక్స్ట్ కాన్కేవ్ లెన్స్లో వేరే రూల్స్ చూద్దాము. ఇక్కడ కాన్కేవ్ లెన్స్లో ఇన్సిడెంట్ రే ప్యారలల్గా వచ్చినప్పుడు అది డైవర్జ్ అవుతుంది. బికాజ్ ఆఫ్ డైవర్జింగ్ లెన్స్ ఇట్ అపియర్స్ టు డైవర్జ్ ఫ్రమ్ ఫోకస్. అది F1 నుంచి డైవర్జ్ అయినట్టుగా మనం ఇలాగా డ్రా చేస్తాము. నెక్స్ట్ రూల్ 2లో ఇన్సిడెంట్ రే పాసెస్ త్రూ ఆప్టిక్ సెంటర్, ఇట్ ఈస్ అన్డీవియేటెడ్ రే. నెక్స్ట్ రూల్ 3లో వచ్చేసి మనము టువర్డ్స్ ఫోకస్ అంటే చూడండి, ఇక్కడ వచ్చేసి మనం F2ని కోయిన్సైడ్ అయ్యేటట్టుగా ఇలా తీసుకొని మనం ఫస్ట్ ఇన్సిడెంట్ రే డ్రా చేస్తాము. ఆ తర్వాత ఆ రే వచ్చేసి మనకి ప్యారలల్, అక్కడ డాటా లైన్స్ తీసుకుంటున్నాము. ఈ టువర్డ్స్ ఫోకస్ ఇన్సిడెంట్ రే అనేది రిఫ్రాక్ట్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్గా రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఈ విధంగా మనం రే రూల్స్ 3 రే రూల్స్ డ్రా చేయవచ్చు. తర్వాత ఇమేజ్ ఫార్మేషన్ ఫిగర్స్ కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్కి ఇమేజ్ ఫార్మేషన్ ఫిగర్స్ మనం డ్రా చేస్తాము. మీకు తెలుసు మనము ప్రిన్సిపల్ యాక్సిస్ అన్ని కేసెస్కి ఒకేసారి 6 బాక్సెస్ చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 3+3 6 ఈక్వల్ బాక్సెస్ డ్రా చేసుకొని వాటికి ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకుంటున్నాము. ఇది సేమ్ మనకి కాన్కేవ్ మిర్రర్ ఇమేజ్ ఫార్మేషన్ ఫిగర్స్ లాగా మనకు కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను ఆప్టిక్ సెంటర్ని మిడ్ పాయింట్లో మిడిల్లో ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ కాన్కేవ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్, ఇది కాన్వెక్స్ లెన్స్లో ఇమేజ్ ఫార్మేషన్ ఫిగర్స్ కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4 అట్లా మనకు 6 కేసెస్ అనేది మార్క్ చేస్తాము. ఫస్ట్ కేస్ 1లో మనము వచ్చేసి మళ్ళీ కాన్వెక్స్ లెన్స్ని డ్రా చేయడం కోసం మళ్ళీ 5 పాయింట్స్ అనేది మనం మార్క్ చేస్తున్నాము. ప్రతి పాయింట్కి 2 సెంటీమీటర్ గ్యాప్ ఉండే విధంగా మనం వచ్చేసి ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ పైన మార్క్ చేస్తున్నాము. చూడండి, ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్కి మనం ఇలా యారోస్తో రిప్రజెంట్ చేసి ఇక్కడ వచ్చేసి బోత్ ఎండ్స్ ఆర్ ఎండ్లెస్ పాయింట్స్గా మనకు వచ్చేసి యాక్సిస్ డినోట్ చేస్తున్నాము. తర్వాత మనం తీసుకున్న 5 పాయింట్స్లో మిడిల్ పాయింట్ దగ్గర మిడిల్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ఆప్టిక్ సెంటర్. ఈ ఆప్టిక్ సెంటర్ దగ్గర మనం కాన్వెక్స్ లెన్స్ని ఇలా డ్రా చేస్తున్నాము. ఒక 2 సెంటీమీటర్ టు 4 సెంటీమీటర్ లెంత్తో మనము కాన్వెక్స్ లెన్స్ని ఇలాగా 6 కేసెస్లో మనము డ్రా చేసుకోవాలి. ఈ విధంగా 6 కేసెస్లో కాన్వెక్స్ లెన్స్ని మిడిల్ పాయింట్ దగ్గర మనం 4 సెంటీమీటర్ లెంత్తో కాన్వెక్స్ లెన్స్ని డ్రా చేస్తున్నాము. 6th కేసులో కొంచెం రైట్ సైడ్ ఫిగర్ అనేది లెన్స్ తీసుకుంటున్నాము, అక్కడ వర్చువల్ ఇమేజ్ వస్తుంది కాబట్టి. చూడండి, ఇక్కడ F1C1 కాన్వెక్స్ లెన్స్కి రైట్ సైడ్ F1C1గా ఇలా మార్క్ చేద్దాం. తర్వాత లెఫ్ట్ సైడ్ F2C2గా మనం
మార్క్ చేయాలి. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ పొజిషన్స్ని బట్టి మనకి 6 కేసెస్. ఇక్కడ మీరు వీడియో చూడకపోతే మనకి రిఫ్లెక్షన్ ఫస్ట్ చాప్టర్లో ఉంది, చూడండి ఒకసారి రే డయాగ్రామ్స్. ఆ వీడియో చూడండి ఒకసారి. దానికి మిర్రర్. ఇక్కడ ఫస్ట్ మనము ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ. సో ఇక్కడ ఇన్ఫినిటీ అన్నప్పుడు కంపల్సరీ 2 రేస్ ప్యారలల్ రేస్ తీసుకుంటాము. రూల్ 1 ప్రకారము ప్యారలల్ రే అనేది కంపల్సరీ ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. సో ఈ 2 ప్యారలల్ రేస్ ఆర్ ఇంటర్సెక్టింగ్ at focus. So that is the position of the image. Image nature, position of image formed at focus. And size of image, size is highly diminished. మనకు అక్కడ పాయింట్ సైజ్ ఫామ్ అవుతుంది. ఇదే మనకు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ యూజ్ చేసి మ్యాచ్ స్టిక్ పేపర్ని బర్న్ చేసే ఫిగర్ అనేది కేస్ 1. నెక్స్ట్ కేస్ 2, ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బియాండ్ C2. ఆబ్జెక్ట్ని C2కి ముందు తీసుకుంటే మనకి ఇమేజ్ అనేది ఎక్కడ వస్తుందో ఈ ఇమేజ్ ఫార్మేషన్ ఫిగర్ ద్వారా మనము నేర్చుకుందాం. సో ఇది మనకు ఆబ్జెక్ట్ నుంచి వచ్చేసి నేను ప్యారలల్ రే ఇలా తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ R1 ప్యారలల్ రే. సో ప్యారలల్ రే మనకి కంపల్సరీగా ఫోకస్ నుంచి పాస్ అవుతుంది అని మనకి తెలుసు. తర్వాత సెకండ్ రే రూల్, అన్డీవియేటెడ్ రే. చూడండి ఇక్కడ ఉన్న అన్ని ఫిగర్స్కి మనం ఓన్లీ 2 రూల్స్ యూజ్ చేస్తాము. ప్యారలల్ రే, అన్డీవియేటెడ్ రే, ఈ 2 రేస్ మాత్రమే సరిపోతాయి. ఇక్కడ R1 R2 రేస్ రిఫ్రాక్టెడ్ రేస్ మనకి అదర్ సైడ్ ఆఫ్ ద లెన్స్ ఇంటర్సెక్ట్ అవ్వడం మనం గమనించవచ్చు. అక్కడ మనకు ఇమేజ్ ఫామ్ అయినట్టుగా మనం గమనిస్తాము. ఇమేజ్ నేచర్, ఇమేజ్ పొజిషన్ ఈజ్ బిట్వీన్ F1 అండ్ C1 అండ్ సైజ్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ డిమినిష్డ్. అంటే మనకు ఆబ్జెక్ట్ సైజ్ కన్నా ఇమేజ్ చిన్నగా ఫామ్ అయిందని మనం ఫిగర్ ద్వారా గమనించవచ్చు. కేస్ 3, ఆబ్జెక్ట్ని ఇంకా లెన్స్ వైపు మూవ్ చేస్తే మనకి ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ C2. ఆబ్జెక్ట్ని మనం C2 దగ్గర తీసుకున్నప్పుడు ఇమేజ్ కూడా మనకి C1 దగ్గర వస్తుంది. చూడండి ఇక్కడ ముందే నేను ఇమేజ్ కరెక్ట్గా రావడం కోసం డయాగ్రాము ముందే నేను వచ్చేసి ఇక్కడ 1.5 సెంటీమీటర్తో తీసుకున్నాను. R1 ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ పాసెస్ త్రూ ఫోకస్. తర్వాత R2 రే అన్డీవియేటెడ్ రే డ్రా చేస్తాము. చూడండి ఎగ్జాక్ట్గా మనకు స్ట్రైట్ లైన్లో రావడం గమనించవచ్చు. ఇలా ముందే ఇమేజ్ మనం డ్రా చేసుకోవడం వల్ల ఇమేజ్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇమేజ్ నేచర్, పొజిషన్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ C1 అండ్ దిస్ ఇమేజ్ ఈజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. మనకి ప్రిన్సిపల్ యాక్సిస్ కింద ఫామ్ అయింది కదా, మనకి రియల్ అండ్ ఇన్వర్టెడ్. మనకి థర్డ్ కేసులో పొజిషన్ ఎట్ C1 అండ్ సైజ్ ఈ సేమ్ సైజ్. ఆబ్జెక్ట్ సైజు, ఇమేజ్ సైజ్ సేమ్. నెక్స్ట్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ మీన్స్ రివర్స్లో మనకు ఫామ్ అయింది. రియల్ మీన్స్ కన్వర్జింగ్ రేస్ వల్ల ఫామ్ అయిన ఇమేజ్. నెక్స్ట్ కేసులో మనం వచ్చేసి ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్ F2 అండ్ C2. ఇక్కడ F అండ్ C మధ్యలో 1 సెంటీమీటర్ హైట్తో మనము ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాము. R1 ప్యారలల్ ఇంటూ ఇన్సిడెంట్ రే. R1 ఈజ్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ ఇట్ రిఫ్రాక్టెడ్ త్రూ ద ఫోకస్. నెక్స్ట్ R2 రే we have to take the undeviated ray. ఇక్కడ మనం
undeviated ray and two refracted rays are intersecting at a point, that is the image position. చూడండి ఇమేజ్ నేచర్, పొజిషన్ ఆఫ్ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ బియాండ్ C1. మనం వచ్చేసి ఇక్కడ ఇమేజ్ అనేది C1 తర్వాత ఫామ్ అయింది. సైజ్ ఈజ్ ఎన్లార్జ్, మీన్స్ ఆబ్జెక్ట్ సైజ్ కన్నా ఇమేజ్ సైజ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఇది రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. కేస్ 5లో ఆబ్జెక్ట్ వీ హ్యావ్ టు టేక్ ఎట్ ఫోకస్, ఆబ్జెక్ట్ పొజిషన్ ఎట్ F2. F2 దగ్గర 1 సెంటీమీటర్ హైట్తో మనం ఆబ్జెక్ట్ తీసుకుందాం. R1 R2 ఇక్కడ ఇన్సిడెంట్ రే డైరెక్షన్ అండ్ R1 R2 మార్కింగ్ మనం కంపల్సరీ చేయాలి. చూడండి ఇక్కడ R1 రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, దెన్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ పాసెస్ త్రూ ఫోకస్. మనకు అన్డివియేటెడ్ రే త్రూ ఆప్టిక్ సెంటర్, టిప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ నుంచి ఇలా డ్రా చేస్తే చూడండి ఎగ్జాక్ట్గా మనకు టూ రిఫ్రాక్టెడ్ రేస్ అనేవి మనకు ప్యారలల్గా రావడం గమనించవచ్చు. ఇమేజ్ నేచర్, పొజిషన్ ఆఫ్ ఇమేజ్, మనకి ప్యారలల్ రేస్ వచ్చాయి. ఇక్కడ ప్యారలల్ రేస్ ఎక్కడ మీట్ రిఫ్రాక్టెడ్ రేస్ మీట్ అయిన పాయింట్ దగ్గర మనకు ఇమేజ్ ఫామ్ అవుతుంది. బట్ ఇక్కడ ప్యారలల్ రేస్ అనేవి దే నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్, సో దట్స్ వై వీ కాంట్ సే, బట్ it is opposite to vice versa for first case. ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ ఉంటే ఇమేజ్ ఎట్ ఫోకస్. సో ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ని ఫోకస్ దగ్గర తీసుకున్నాం కాబట్టి ఇమేజ్ అనేది మనకి ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకోసం ఇక్కడ మనము ఇమేజ్ పొజిషన్ కానీ ఇమేజ్ సైజ్ కానీ ఇక్కడ వచ్చేసి చెప్పడం లేదు. కేస్ 6 ఇక్కడ మనకు వర్చువల్ ఇమేజ్ వచ్చే ఛాన్స్ ఉంది, జాగ్రత్తగా గమనించండి. ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్ ఫోకస్ అండ్ ఆప్టిక్ సెంటర్. ఇలా 1 సెంటీమీటర్ హైట్లో ఆబ్జెక్ట్ తీసుకున్నాము. ప్యారలల్ రే R1 ప్యారలల్ రే టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ పాసెస్ త్రూ ఫోకస్. R2 ఈజ్ అన్డివియేటెడ్ రే త్రూ ఆప్టిక్ సెంటర్. ఇక్కడ మనము టూ రేస్ డైవర్జెంట్ రేస్ రావడం మనం గమనించవచ్చు. ఇన్ని కేసెస్లో అన్ని రేస్ మీట్ అయ్యాయి. 5th కేసులో ప్యారలల్ వచ్చాయి, బట్ 6th కేసులో ఎస్పెషల్గా మనకు డైవర్జింగ్ రేస్ రావడం గమనించవచ్చు. డైవర్జింగ్ రేస్ అంటే మనకి ఈ టూ రేస్ ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయినట్టుగా మనకు కనిపిస్తాయి. ఆ పాయింటే మనకు టిప్ ఆఫ్ ద ఇమేజ్. మనకి ఇక్కడ వచ్చిన ఇమేజ్ అనేది వర్చువల్ అండ్ ఎరెక్ట్గా భావించాలి. ఇమేజ్ నేచర్, ఇమేజ్ పొజిషన్, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది చూడండి ఒకసారి. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ సేమ్ సైడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ సైడ్ ఫామ్ అవుతుంది. అండ్ సైజ్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ ఎన్లార్జ్డ్, ఆబ్జెక్ట్ సైజ్ కన్నా కొంచెం ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ వర్చువల్ అండ్ డైరెక్ట్గా చెప్పవచ్చు. వర్చువల్ ఇమేజ్ ఈజ్ డ్యూ టు డైవర్జింగ్ రేస్. చూడండి ఇక్కడ ఈ విధంగా నీట్గా మనం రే డయాగ్రామ్స్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మనము కాన్కేవ్ లెన్స్ ఇమేజ్ ఫార్మేషన్ ఫిగర్స్ని నేర్చుకుందాం. చూడండి ఇక్కడ కాన్కేవ్ లెన్స్ ఇమేజ్ ఫార్మేషన్ ఫిగర్స్. మనకి ఇమేజ్ ఫార్మేషన్ ఫిగర్స్ ఇక్కడ ఒక 2 మాత్రమే ఉంటాయి. ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ. కేస్ 2లో ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ వచ్చేసి మనకి కాన్వెక్స్ మిర్రర్ ప్రాపర్టీస్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి మనం గమనించవచ్చు.
చూడండి ఈ విధంగా మనము ప్రిన్సిపల్ యాక్సిస్ ముందుగా డ్రా చేసుకుంటాము. ఆ తర్వాత వచ్చేసి మనము ఆప్టిక్ సెంటర్ని మార్క్ చేసుకొని లెన్స్ని కాన్కేవ్ లెన్స్ని డ్రా చేసేటప్పుడు డైరెక్షన్స్ చాలా జాగ్రత్తగా డ్రా చేయాలి. చూడండి ఇక్కడ నేను రాంగ్గా డ్రా చేసి మళ్ళీ దాన్ని ఎడిట్ చేశాను. మనకి కాన్కేవ్ కాన్వెక్స్ సిమిలర్గా ఉంటాయి, జాగ్రత్త తీసుకోవాలి. ఫస్ట్ కేసులో ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ మనం కంపల్సరీగా ప్యారలల్ రేస్ తీసుకుంటాము. 2 సెంటీమీటర్స్ల ఇలా డివిజన్స్ మనం 5 పాయింట్స్ తీసుకుంటున్నాము. అందులో కాన్కేవ్ లెన్స్కి ఆబ్జెక్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేది C1 F1గా, అదర్ సైడ్ F2 C2గా ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ప్యారలల్ రేసు ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇక్కడ వచ్చేసి చూడండి డైవర్జింగ్ లెన్స్కి ఫోకస్ నుంచి డైవర్జ్ అవ్వడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఫోకస్ నుంచి మనం డాటా లైన్స్ తీసుకొని డైవర్జింగ్ రే డ్రా చేస్తున్నాము. ద హెల్ప్ ఆఫ్ స్కేల్ యూ కెన్ డ్రా డైవర్జింగ్ రే. సెకండ్ కేసులో ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లెన్స్. ఇక్కడ వచ్చేసి మనం ఆబ్జెక్ట్ నుంచి మనం ప్యారలల్ రే R1 రేని ప్రిన్సిపల్ యాక్సిస్కి తీసుకుంటున్నాము. సో ప్యారలల్ రే అనేది ఫోకస్ నుంచి డైవర్జ్ అవ్వడం మనం గమనించవచ్చు. తర్వాత డైవర్జింగ్ రే అనేది మనం అన్డివియేటెడ్ రే అనేది ఆప్టిక్ సెంటర్ నుంచి మనం R2 రేగా తీసుకుంటున్నాము. ఈ 2 రేసు ఎక్కడ మీట్ అయితే మనకి అక్కడ వచ్చేసి మనకి ఇమేజ్ ఫామ్ అయినట్టుగా గమనించవచ్చు. ఇమేజ్ నేచర్, ఇమేజ్ పొజిషన్, ఇమేజ్ ఫార్మ్డ్ అట్ ఫోకస్, సైజ్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ హైలీ డిమినిష్డ్. చూడండి ఇక్కడ కేస్ 2లో కేస్ 1లో కేస్ 2లో మనకు వర్చువల్ ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. వర్చువల్ ఎరెక్ట్. సెకండ్ కేస్ ఇమేజ్ నేచర్, ఇమేజ్ పొజిషన్, ఆబ్జెక్ట్ సేమ్ సైడ్ తీసుకున్నాం కదా లెఫ్ట్ సైడ్, ఇమేజ్ నేచర్ ఈజ్ డిమినిష్డ్, సైజ్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ డిమినిష్డ్. ఇక్కడ వచ్చేసి రివర్స్ రాసాము, సైజ్ డిమినిష్డ్, పొజిషన్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అప్ బిట్వీన్ ఫోకస్ అండ్ ఆప్టిక్ సెంటర్. కంపల్సరీ మనం బిట్వీన్ ఫోకస్ అండ్ ఆప్టిక్ సెంటర్ రాయాలి వస్తుంది. నెక్స్ట్ ఇమేజ్ వర్చువల్ అండ్ ఎరెక్టెడ్.